సార్ 18 నెలల కిందట వచ్చినటువంటి ఫలితాలు చూసినప్పుడు ఏమనిపించింది? మీ పార్టీ ఓడిపోయింది. మరీ ముఖ్యంగా మీ అబ్బాయి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఫలితాలు అసలు ఊహించారా? ఫలితాలు అంటే కొంతమేర ఫలితాలు అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చాక అర్థమవుతుంది పరిస్థితి. మా అబ్బాయి ఓడిపోవడం కంటే కూడా జగన్ ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాం మేము, కుటుంబం అంతా. మా అబ్బాయి ఈసారి అయితే వచ్చే టర్మ్ గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గెలవకపోవటం వల్ల ఈ రాష్ట్రానికి నష్టం అనేది బాధ. జగన్ ఆయన గెలిస్తే ఓడితే ఏముంటుంది, గెలిచినా ఓడినా పని చేస్తుంటాడు. గెలిచినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉండే కంటే కూడా ఆయన అపోజిషన్లో ఉంటే విపరీతంగా ఫైట్ చేస్తాడు. ఇప్పుడే అంటే అధికారంలో లేనప్పుడు కూడా తప్పులు జరుగుతున్న ప్రతిపక్షాన్ని అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అద్భుతంగా చేస్తాడు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అద్భుతంగా ప్రజల కోసం ఆలోచన చేశాడు. అతను ఆ పాత్ర అయినా ఈ పాత్ర అయినా నిర్వర్తించడంలో మాత్రం వెనక్కి తగ్గేది ఉండదు అతను. కాబట్టి ఇక దాని గురించి కంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది కదా అనేది ఆలోచన. అంతకుమించి కొంచెం అప్పుడు ఆ రోజు బాధ అనిపించింది, అరే జగన్ని ఎలా ఓడించారు, ఇంత నిరంతరం జనం కోసమే ఆలోచించాడు కదా, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించాడు కదా అనేది అనిపిస్తుంది.